హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఒక మంచి స్పెషల్ రెసిపీ అయితే చేస్తున్నాను. అదేంటో మీరు లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది. ఆల్రెడీ thumbnail చూసే ఉంటారులే, అర్థమైపోయి ఉంటుంది. కానీ ఇక్కడ ముందు ఏం చేస్తున్నానంటే దోసపిండి ఇంటికి పట్టేది ఉంది. అది మార్నింగ్ అయితే 7కి అయితే నానబెట్టిన బియ్యము, పప్పు, మినపప్పు, అందులో కొన్ని మెంతులు అయితే వేసి నానబెట్టాను. ఆ నానబెట్టిన బియ్యం 4 అవర్స్ నానితే చాలు. 12:30, 1కి అంతా పట్టేద్దాం అనుకున్నాను. లాస్ట్కి ఏమైందంటే ఇంకా మోక్షన్ స్కూల్లో వదిలేసి వచ్చేసరికి మర్చిపోయిన పడుకున్నా. ఇంకా ఈవినింగ్ 5 అయితే అయ్యింది. వంట చేద్దామని పోతే నాకైతే అప్పుడు గుర్తొచ్చింది. ఇంకా సర్లేని అప్పుడైతే నానబెట్టిన నైట్ 9కి అంతా బాగా ఫర్మెంటేషన్ కూడా అయ్యింది. అంటే బియ్యం ఎక్కువసేపు నానబెడితే ఫర్మెంటేషన్ కూడా తొందరగా అవుతుంది. దోశలు కూడా చాలా బాగా వస్తాయని నాకు ఈరోజు అర్థమైంది. ఇంకా నేను మిక్సీకి పట్టేటప్పుడు కొన్ని బొరుగులు అయితే వేస్తాను. మీరేమేస్తారో కామెంట్ చేయండి. అన్నం ఉంటే అన్నం కూడా వేస్తాను. కానీ నా దగ్గర అన్నం లేదప్పుడు, అందుకు బొరుగులు వేశాను. ఇంకా మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతే, నేనైతే ఈరోజు గోంగూర పులిహోర అయితే చేస్తున్నాను. ఇంకా దానికి ముందుగా కడాయిలో ఆయిల్ అయితే పోసేసి పచ్చిమిర్చి అయితే వేపుకుంటున్నాను. 5 రూపీస్ గోంగూర కట్ట. పప్పు చేస్తే పప్పు అయిపోదు, చట్నీ చేసినా చట్నీ అయిపోదు. సరేలే వెరైటీగా గోంగూర పులిహోర చేద్దాము. ఎప్పుడు సేమ్ రెసిపీస్ అయినా ఎందుకని వెరైటీగా అయితే ట్రై చేశాను. పచ్చిమిర్చి అయితే బాగా వేగిపోయిన తర్వాత ఇంకా గోంగూర అయితే వేసి ఇంకా బాగా మగ్గనివ్వాలి. నేనైతే కొంచెం వాటర్ కూడా వేసి మగ్గనిస్తాను. మీరు వాటర్ వద్దు అనుకుంటే ఓన్లీ ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. వాటర్ వేస్తే ఇంకా కొంచెం మెత్తగా ఉడికిపోతుందని, కొంచెం ఆయిల్ తక్కువ అవుతుందని నేను అట్లా వేసాను. ఫైనల్లీ గోంగూర పచ్చిమిర్చి అయితే బాగా మగ్గిపోయినాయి. ఇంకా నెక్స్ట్ దాంట్లోకి అయితే ఒక చిన్న పొడి అయితే వేసుకోవాలి. అది చాలా టేస్ట్ ఉంటుంది. మినపప్పు, శనగపప్పు అయితే నా దగ్గర లేదు, అందుకే శనగపప్పు అయితే వేయలేదు. కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, ఎండుమిర్చి ఇవైతే వేసి బాగా పేస్ట్ అయితే పొడి అయితే చేసేయాలి. ఇంకా పక్కన అన్నం కూడా పెట్టినాను. అన్నం కూడా అయ్యింది. అన్నం చల్లారిన తర్వాతనే చేసుకోవాలి. గోంగూర పులిహోర అయితే వేడివేడిగా చేస్తే మెత్తగా అవుతుంది. ఇంకా ఇప్పుడు ఆ గోంగూర పచ్చిమిర్చిని అయితే పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా లోపలికి వచ్చి చూస్తే నా రికార్డ్స్ ఇవి ఎప్పుడు అయిపోతాయో ఏమో, ఎప్పుడు సబ్మిట్ చేస్తానో ఏమో. సబ్మిట్ చేయాల్సిన టైం కూడా అయిపోయింది. పాపం మోక్షి చూడండి బుద్ధిగా రాసుకుంటున్నాడు. నావైతే ఎట్లా పడితే అట్లా వేసేసిన. ఇంకా అన్నం అయితే చల్లారిపోయింది బాగా. అన్నం చల్లారిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ కూడా అందులో వేసి మొత్తం కలపాలి బాగా నీట్గా అంతా మిక్స్ అయ్యేటట్టు. అయితే స్టార్టింగ్లో కనిపించాను, మళ్ళీ ఎక్కడ కనిపించలేదని మళ్ళీ ఇప్పుడు వీడియో ముందుకైతే వచ్చినా. కానీ ఇక్కడ లైట్ అయితే బాగా డిస్టర్బెన్స్గా అయితే ఉంది. ఆ లైట్కి స్ట్రైట్గా నిలబడితేనే మంచిగా ఫేస్ కనిపిస్తుంది. కొంచెం జరిగిన ఆ లైటే మొత్తం కనిపిస్తుంది. ఫైనల్ టేస్ట్ తిన్నాక నిజం చెప్పాలి అంటే నాకైతే ఏమనిపించింది అంటే గోంగూర చట్నీ అన్నం తిన్నట్టే అనిపించింది. ఏం అంత మంచిగా అయితే అనిపించలేదు, నార్మల్గానే అనిపించింది. మనమైతే వేయించి పెట్టుకున్నాం కదా కొన్ని గింజలు అయితే, అవి కూడా పొడి వేసి ఇంకా గోంగూర మొత్తం కలిపేసి ఇంకా నెక్స్ట్ అయితే పోపు అయితే పెట్టేసేయాలి. అవును, మీరు ఈ వీడియోకి లైక్ ఇచ్చారా? లైక్ ఇవ్వకపోతే ఇప్పుడే లైక్ ఇవ్వండి. మనం నార్మల్గా పులిహోరకి ఎట్లా పోపు పెట్టుకుంటాం అట్లనే ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేయాలి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, ఇంకా పల్లీలు కూడా వేయాలి. పులిహోర అంటే మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి? పల్లీలు, పసుపు. ఇవి రెండు లేకుండా పులిహోర ఇన్కంప్లీట్గానే ఉంటుంది. అవి రెండు వేస్తేనే పులిహోర కంప్లీట్గా ఉన్నట్టు అనమాట. కొత్తగా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. నాకు రాకపోయినా మీకోసం నేర్చుకొని ట్రై చేస్తాను. ఇంకా పోపు అయితే రెడీ అయిపోయింది. తీసుకెళ్ళి గోంగూర అన్నంలో కలిపేసి మిక్సింగ్ చేసేసి ఇంకా తినేయడమే. సో ఇప్పుడే కొంచెం ప్లేట్లో పెట్టుకొని నేనైతే తిన్నాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి. కొంచెం ఉప్పు తక్కువైంది, మళ్ళీ నేను ఉప్పు అయితే వేసి కలిపాను. కానీ నేను ఎప్పుడు ఇట్లా టేస్ట్ చేయను, కానీ ఆ రోజు ఎందుకో చేయాలనిపించింది. అంటే కొంచెం వెరైటీగా చేసినా కదా, అందుకోసమని చేస్తున్నాను. లేకుంటే నేను ఎప్పుడు టేస్ట్ చేయను. ఏ వంట చేసినా కూడా డైరెక్ట్ తినే టైంలోనే చూస్తాను. కానీ ఈరోజు అట్లా చేసిన, ఒకసారి అట్లా అవుతుంటుంది. ఇంకా వేడివేడిగా ఇంకా అప్పుడే చేసిన వెంటనే పెట్టుకొని తినేసిన. ఇంకా దాంట్లోకి మంచిగా ఉల్లిపాయలు వేసుకొని తినేసినాం. పర్లేదులే, బాగానే ఉంది, గోంగూర అన్నం తిన్నట్టే. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.